హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. నిన్న పండగ హడావుడి తగ్గే ఉంటుంది అనుకుంటా అండి. అయితే ఈరోజు మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తుంది మీ శ్రీదేవి. నిన్న కొబ్బరికాయ కొట్టాం కదా దేవుడి దగ్గర, అలానే మామిడికాయలు కూడా ఉంటాయి. ఈ రెండు కలిపి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడి అండి. నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, ఇది గారెల్లో చాలా బాగుంటుందండి. గారెలోకే కాదండి, ఇడ్లీ, వడ, దోశ, అన్నము, పొంగలి ఇలా చెప్పుకుంటూ పోతే దేంట్లోకైనా సరే అండి ఈ చట్నీ సై అంటుందన్నమాట. ఈ చట్నీ కానీ చేసుకోలేదనుకోండి, మీరు మంచి టేస్టీ చట్నీ మిస్ అయినట్టే. ఇది ఒక్కసారి చూసే ముందు నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేశారనుకోండి ఆల్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, ఓకేనా? ముందుగా ఒక మామిడికాయ, మీడియం సైజ్ మామిడికాయ తీసుకుందండి. అలానే ఒక కొబ్బరి చెప్పులో 3వ వంతు అంటే 3/4 కొబ్బరి చెప్పు తీసుకొని దాని తరిపోయిన సాల్టు, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే, 1.5 స్పూన్ పెట్టుకోండి. మీకు ఏమైనా అవసరం అయితే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలానే ఒక 5-6 వెల్లుల్లి, అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మంచి టేస్టీ పచ్చడి రెడీ చేసేసుకున్నాం. ఇలా కొబ్బరి, మామిడికాయ, ఉప్పు, కారము, వెల్లుల్లి అంతేనండి మిక్సీ జార్లో వేసేసి ఒక 5-6 సార్లు మిక్సీ పట్టేసాం అనుకోండి, కొంచెం క్రష్గా ఉండే చట్నీ రెడీ అయిపోతుంది. మరి పేస్ట్గా ఉంటే అస్సలు బాగుండదండి, అందుకని కొంచెం క్రష్గానే ఉండాలి. ఇలా కోర్స్గా చేసుకున్నటువంటి పచ్చడిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు తాలింపు చేసేసుకున్నాం అనుకోండి, పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులో ఒక 2 స్పూన్లు నూనె తీసేసుకొని దాంట్లో ఆవాలు బాగా చిటపెట్టలానివ్వండి. అలానే జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కావాలంటే కొంచెం పసుపు ఇలా వేసుకున్న తర్వాత మన ఇంట్లో పచ్చెనగపప్పు, నేనైతే పొట్టు మినపప్పు వేసానండి. ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా కొంచెం ఇంగు యాడ్ చేయాలండి. ఇంగు వేస్తేనే మనం చట్నీ చాలా రుచిగా ఉంటుంది, మంచి అరోమా కూడా వస్తుంది. అవి మినపప్పు, ఎండుమిరపకాయలు చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు తుంచి వేసేద్దాం. కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి లైట్గా, మరి వేడి మీద కాకుండా. ఇప్పుడు మన చట్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, ఆ చట్నీలో ఈ తాలింపుని వేసేసి చక్కగా కలిపేసుకుందాం. ఒక్కసారి దీంట్లో ఉప్పు, కారాలు టేస్ట్ చూడండి. ఏమైనా అవసరమైతే మళ్ళీ కలుపుకోండి, నో ప్రాబ్లం. అసలు తింటూ ఉంటే ఉంటుందండి, అస్సలు ఇక ఏది గుర్తు రానే రాదండి. ఏ చట్నీ కూడాను, ఏ కూరలు కూడా గుర్తురాదు. అన్నంలోకైనా నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అందుకని ఒక్కసారి ట్రై చేసి వాళ్ళకి టేస్ట్ చేయించండి. అలానే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి. మరోసారి మీ ముందుంటాను.